హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మార్నింగ్ అయితే నేను హాట్ వాటర్తో నా డే అనేది స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు ఆఫ్టర్ 2 months నేను ఆఫీస్కి వెళ్ళబోతున్నాను. అది కూడా కొత్త ప్లేస్లో. ఇంతకుముందు మా పాత ఆఫీస్ వచ్చేసి హైటెక్ సిటీలో ఉండేది. ఇప్పుడైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే వాళ్ళు కొనుక్కున్నారు. ఒక 2 months ఇంటీరియర్ వర్క్ ఉంటుందని చెప్పి మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మా ఫస్ట్ డే. అండ్ నాకు ఇప్పటిదాకా మా ఆఫీస్ ఎలా ఉంటుంది అనేది అయితే నేను చూడలేదు. ఈరోజే ఫస్ట్ టైం చూడాలి ఎలా ఉంది అనేది. ఈరోజు కర్రీకి అయితే నేను శనగలు అండ్ చుక్కకూర అయితే చేయబోతున్నాను. నేను ఈ శనగలు వచ్చేసి నైటే నానబెట్టుకుని ఉన్నాను. ఆఫీస్కి బాక్స్ తీసుకెళ్తున్నాను కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఒకేసారి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను స్ట్రీమర్ తీసుకొని ఫస్ట్ శనగలు అయితే కింద బాయిల్ చేసుకుంటున్నాను. అండ్ పైన వచ్చేసి కార్న్స్ అండ్ స్ప్రౌట్స్ అండ్ ఇక్కడ చుక్కకూర యాడ్ చేశాను. అసలు యాక్చువల్ అవసరం లేదు, నేను ట్రై చేద్దామని అయితే యాడ్ చేశాను. అంటే శనగలు అండ్ చుక్కకూర కలిపేసి వండుతున్నాను. సో ఒకసారి ఇలా ట్రై చేద్దామని అయితే నేను చేస్తున్నాను. ఇంట్లో ఉంటే ఆకుకూర సపరేట్గా, దాల్ అని ఒక కర్రీ అని సపరేట్గా చేసుకోవడానికి మనకు టైం ఉంటుంది. బట్ ఆఫీస్కి వెళ్తే మనకు టైం ఉండదు కదా. నేను అందుకే అన్నీ ఒకటేసారి కలిపేసి అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ కాసేపు బాయిల్ చేసుకున్న శనగలు అయితే నేను యాడ్ చేసేసుకుని దాంట్లో చుక్కకూర కూడా పేస్ట్ చేసేసుకుని యాడ్ చేస్తున్నాను. అంటే మనం ఇందాక మీరు చూసుంటే స్ట్రీమర్లో నేను అన్నీ ఒకటేసారి కొన్ని బాయిల్ చేయడానికి అండ్ కొన్ని స్ట్రీమ్ చేయడానికి అయితే పెట్టేశాను కదా. సో మార్నింగ్ బిజీగా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం టైం సేవింగ్. అంటే ఒకటేసారి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అండ్ లంచ్కి కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు ఏం పట్టదు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను స్ప్రౌట్స్ అండ్ కార్న్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఏదో ఒక ఫ్రూట్ ఉండాలి కదా, అందుకే నేను మస్క్ మిలాన్ అయితే తీసుకున్నాను. కొన్ని కొబ్బరి ముక్కలు కూడా పెట్టుకున్నాను. అండ్ దాంతోపాటే డేట్స్ అయితే తీసుకున్నాను. అండ్ కొబ్బరి డేట్స్ కలిపి తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈరోజు కొంచెం బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువనే పెట్టుకున్నాను. ఎందుకంటే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అంటే మళ్ళీ లంచ్ ఎప్పుడు చేస్తాము కరెక్ట్గా టైమింగ్స్ చెప్పలేము కదా. మళ్ళీ లేట్ అవుతే ఆకలిస్తుంది అని చెప్పి నేను బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను.
ఇక్కడ బాక్స్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను. కీన్వా అండ్ కర్రీ పెట్టుకున్నాను అండ్ సలాడ్స్ పెట్టుకున్నాను అండ్ ఈవినింగ్కి కొంచెం నట్స్ అయితే పెట్టుకున్నాను. క్యాబ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడైతే నేను ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను. మా ఆఫీస్ చూపించడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఇది వచ్చేసి అయితే మా ఆఫీస్ బిల్డింగ్. బయట నుంచి చూడడానికి చాలా బాగుంది అండ్ ఏరియా కూడా నాకు చాలా నచ్చింది. కాకపోతే లోపల ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. మా ఓన్లీ ఈ బిల్డింగ్లో ఒక 2 ఆఫీస్ మాత్రమే ఓపెన్ చేశారు. మిగతావన్నీ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. అది కొంచెం ఇబ్బందిగా ఉంది అండ్ లిఫ్ట్ కూడా ఏమీ రెడీ అవ్వలేదు. లిఫ్ట్లో వెళ్ళాలంటే ఒక పర్సన్ ఉండాలి. అది కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇది వచ్చేసి మా ఆఫీస్ నుంచి వ్యూ అండి కిందకి. ఇది ఎగ్జాక్ట్గా విజయ కృష్ణ స్టూడియోకి ఆపోజిట్లో ఉంది అండ్ ఇది వాళ్ళ ఇల్లు, కృష్ణ గారి ఇల్లు. నాకు చాలా నచ్చింది. అసలు ఎంత గ్రీనరీగా ఎంత బాగుంది ఇల్లు. అసలు పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.